అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి 10 నెలలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే, ఆయన అధికారంలోకి వస్తాకి ఆయన్ని అరెస్ట్ చేయటం ఒక ఎత్తు, దాని మీద ఉద్యమాలు చేయటం ఒక ఎత్తు అయితే, సూపర్ 6 హామీ అనేది ఒక గొప్ప వరంగా చెప్పచ్చు. ఈ సూపర్ 6 హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టేశారు. దాన్ని పక్కన పెట్టేసి ఏం చెప్తున్నారంటే, ప్రజలకి డబ్బులు లేవు, గల్లాపెట్టి ఖాళీగా ఉంది, నిధులు లేవు, అప్పు ఇచ్చేవాళ్ళు లేడు, కాబట్టి మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చాలా చేయాలని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నానని ప్రజల ముందు చెప్తా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఆర్థికంగా రాష్ట్ర బడ్జెట్ లోటుగా ఉంది. అది ముందే తెలుసు ఆయనకి, ఏది బిఫోర్ ఎలక్షన్ కూడా తెలుసు. అయినా కానీ సూపర్ 6 అని హామీ ఇచ్చి ఆ హామీలో 2 పథకాలు నెరవేర్చారు. ఇంకా ఉచిత బస్సు ఇవ్వాలి మహిళల మనులకి, అది ఇవ్వలేదు. దాంతోపాటు తల్లికి వందనం అనే పథకం ఉంది, అది ఇవ్వలేదు. మెయిన్ అది కూడా ఇవ్వలేదు. నీకు 15 ఇస్తా, నీకు 15 ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రచారం చేశారు. అయితే అది ఆ స్కీమ్ ఇవ్వాల. రైతు భరోసా 20,000 ఇస్తా ఉన్నారు, అది ఇవ్వాల. ఈ 3 పథకాలు ఇవ్వకపోయేటప్పటికీ ప్రజల్లో ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. దానికి కారణం, గతంలో ఇచ్చే సూపర్ 6 హామీల్లో 2 నెరవేర్చి ఇంకా 4 పథకాలు అమలు చేయలేదు. దానివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు గల్లాలో డబ్బులు లేవు, డబ్బులుంటే నేను అన్ని పథకాలు చేసేవాడిని చెప్తా ఉన్నాను. అంతకుముందు తెలియదా నీకు? సూపర్ 6 హామీ ఇచ్చే ముందు రాష్ట్ర పరిస్థితి తెలుసు కదా, తెలిసి ఎందుకు నువ్వు చెప్పావు, ఇప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రశ్నిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఆర్టీసీ ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానీ, ఈ 2 పథకాలు కూడా మహిళలకు సంబంధించిన పథకాలు. ఆ 2 పథకాలు ఇస్తే బస్సులో ఫ్రీగా తిరగచ్చు, తల్లికి వందనం ఇస్తే పిల్లలు చదువు చెప్పించుకుంటాకో లేదా ఇంకో అవసరాలకో ఉపయోగపడతాయి అనేది ముఖ్యంగా. అందులో చంద్రబాబు నాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ముగ్గురుంటే ముగ్గురికి 3 15 45 ఇస్తా, నలుగురుంటే 60,000 ఇస్తా, ఇద్దరుంటే 30 ఇస్తా అని చెప్పి ఎలక్షన్ హామీలో ఊదరగొట్టేశారు. ఊదరగొట్టేటప్పుడు ప్రజలు కూడా నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. ఇవాళ పరిస్థితి గల్లా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, నాకు చేయాలని ఉంది, నేను చేయలేకపోతున్నానని మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోవట్లా, ఒప్పుకోవట్లా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజలు మెప్పు పొందుతారా, లేదా ఇవ్వకుండా ప్రజలతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే మోసం చేస్తాడులే అని చెప్పి ప్రజలు సరిపెట్టుకుంటారా, వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.